సి లాంగ్వేజ్ హిస్టరీ చూసినట్లయితే సి లాంగ్వేజ్ని 1969 నుంచి 1973 వరకు కంప్లీట్గా డెవలప్ చేయడం జరిగింది. అదే టైంలో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఆ డెవలప్ చేసిన టీమ్కి లీడర్ వచ్చి డెనిస్ రిచీ. బెల్ ల్యాబొరేటరీస్లో వీళ్ళు డెవలప్ చేశారు యుఎస్ఏలో. అయితే సి లాంగ్వేజ్ మోస్ట్లీ సిస్టమ్ ప్రోగ్రామింగ్ కోసం డెవలప్ చేయడం జరిగింది. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్, యూటిలిటీస్ ప్రోగ్రామ్స్, కంపైలర్స్, ఫిల్టర్స్ ఎక్సెట్రా వీటి కోసం ఇనిషియల్గా డిజైన్ చేయబడింది. సి లాంగ్వేజ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి బీసీపీఎల్, ఫుల్ ఫామ్ వచ్చి బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఆఫ్టర్ సమ్ అడిషన్స్ ద నేమ్ కన్వర్టెడ్ టు బి లాంగ్వేజ్. ఫైనల్గా సి అనే నేమ్ ఈ లాంగ్వేజ్కి రావడం జరిగింది. తర్వాత సి ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సి ఈజ్ అని చూసినట్లయితే ఇక్కడ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, టాప్ డౌన్ ప్రోగ్రామింగ్ ఇలా చెప్పుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ సి లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి దానికి ఒక ప్రోగ్రామింగ్ స్టైల్ అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ C++ తీసుకుంటే మనం దాన్ని ఊప్ అంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం. అదే సపోజ్ విజువల్ బేసిక్ తీసుకోండి, దాన్ని మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటాం, లేదంటే ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ అంటాం. అట్లనే ఇక్కడ సికి వచ్చేసి సి ఈజ్ బేసికల్లీ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు అక్కడ ప్రాపర్ స్ట్రక్చర్తోని ఒక బ్లాక్ లోపల ఇంకొక బ్లాక్ ఇట్లా ఒక క్లియర్ సింటాక్స్ బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ రాయడం జరుగుతుంది. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. ఆల్మోస్ట్ లేటెస్ట్ లాంగ్వేజెస్ అన్నీ కూడాను స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ని ఫాలో అవుతాయి అన్నమాట. మరి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ మోడల్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా ప్రోగ్రామింగ్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుంది మీకు. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. సి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రొసీజర్స్ రాయడం. సిలో ప్రొసీజర్స్ లేదంటే వీటిని సబ్ ప్రోగ్రామ్స్ లేదంటే వీటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. అంటే ఒక మెయిన్ ప్రోగ్రామ్ కింద నంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ని రాయొచ్చు సిలో. ఆ సబ్ ప్రోగ్రామ్ని మనం ఏమన్నాం, ప్రొసీజర్ అని చెప్పేసి అంటాం. అంటే మెయిన్ ప్రోగ్రాంలో ఏ కోడ్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో ఆ కోడ్ని రిపీట్ కాకుండా మనం దానికి ఒక పేరు పెట్టి ఒక సబ్ ప్రోగ్రామ్గా రాసి ఆ పేరుని మెయిన్ ప్రోగ్రాంలో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రోగ్రామ్ యొక్క లెంత్ అనేది తగ్గుతుంది, షార్ట్ అవుతుంది, క్లారిటీ ఉంటుంది ప్రోగ్రామ్కి. ఓకే, అది ఆ ప్రొసీజర్స్ ఎలా రాయాలనేది ఒక టాపిక్ అనమాట సపరేట్గా. ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ సి అనేది టాప్ డౌన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. టాప్ డౌన్ ఇక్కడ చెప్పాను ఇంతకు ముందరే, సిలో ప్రొసీజర్స్ రాయొచ్చు అని. అంటే మెయిన్ ప్రోగ్రామ్ పైన ఉంటుంది, సబ్ ప్రోగ్రామ్స్ అన్నీ కింద ఉంటాయి. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చేది ఏంటి, మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. ఏంటి, కంపైలర్, ట్రాన్స్లేటర్ అనమాట. మరి ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టాప్ లెవెల్లోకి వెళ్ళి మెయిన్ ప్రోగ్రామ్ని చెక్ చేస్తుంది. సో మెయిన్ ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటూ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వస్తూ ఎప్పుడైతే సబ్ ప్రోగ్రామ్ కనబడ్డదో ఆ నేమ్, సబ్ ప్రోగ్రామ్ నేమ్ ఎక్కడైతే ఉందో డౌన్లోకి వెళ్ళి కంపైలరు డౌన్లో ఉన్న సబ్ ప్రోగ్రామ్ కోడ్ని చెకప్ చేసి మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్తుంది. ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అప్రోచ్ ఎలా ఉంది, టాప్ టు డౌన్ ఉంది. కాబట్టి సిని టాప్ డౌన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం.
ఇట్లానే నెక్స్ట్ మీకు సి ప్లస్ ప్లస్ చూసినట్లయితే బాటమ్ అప్ ప్రోగ్రామింగ్ అంటారు అక్కడ, అది సిపిపిలో మీరు చూడొచ్చు అది. ఓకే, మరి ఇక్కడ సి లాంగ్వేజ్ అనగానే మనకి గుర్తు రావాల్సింది కంపైలర్, అదేనమాట మెయిన్. అంటే సి ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తున్నాం అనేది కాదు మెయిన్, ఆ ప్రోగ్రామ్ మిషన్కి అర్థమైందా లేదా అనేది మెయిన్ థింగ్ అనమాట. మరి అర్థమయ్యేటట్టు చేసేది ఏంటి? కంపైలర్, దట్ ఈస్ ట్రాన్స్లేటర్. మనం రాసిన సోర్స్ కోడ్ని అది అర్థం చేసుకొని మిషన్ కోడ్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. మరి నంబర్ ఆఫ్ సి కంపైలర్స్ రిలీజ్ చేయడం జరిగింది. వెరీ ఫస్ట్ వన్ ఈజ్ ANSYS కంపైలర్. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫస్ట్ కంపైలర్ని డెవలప్ చేయడం జరిగింది. అదే ANSYS కంపైలర్, బేస్డ్ ఆన్ యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, యునిక్స్ కింద వర్క్ అవుతుంది అన్నమాట ANSYS. అయితే యునిక్స్ అందరూ యూజ్ చేయడం అనేది రేర్, కాబట్టి మనం ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటున్నామో ఎక్కువగా యూజ్ చేస్తున్నారో, అందుకని టర్బోసి, రన్సి, క్విక్సి ఇట్లాంటివి దాస్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద వర్క్ అయ్యే విధంగా డెవలప్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మనం యూజ్ చేసేది టర్బోసి. అట్లానే గై ఎన్విరాన్మెంట్లో మైక్రోసాఫ్ట్ సిని కూడా విండోస్ కింద డెవలప్ చేయడం జరిగింది. ఇవన్నీ సి కంపైలర్స్ అన్నమాట. ఓకే.